తాను చేతల మనిషినని మాటల మనిషిని కానని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తెలిపారు. త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తవగానే ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యేగా చోడవరానికి ఎన్ని నిధులు తెచ్చానో, ఏ అభివృద్ధి పనులు చేశాననేది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్నారు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తయినా తానేం చేయడం లేదని విపక్షాలు ఇస్తున్న విమర్శలకు రాజు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండూ కూడా సమతుల్యత పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన చోడవరం నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా బిఎన్ రోడ్డు, బీడుపట్నం నర్సీపట్నం రోడ్డు సుమారు 78 కోట్లు రివైవ్ చేసి మళ్ళీ శాంక్షన్ తెచ్చి మేడివాడ దగ్గర శంకుస్థాపన చేయడం జరిగిందండి. రోలుగుంట మండలం నిండుగొండ దగ్గర నుంచి పని ప్రారంభమయ్యి వడ్డాది వరకు ఒక కాంట్రాక్టర్ గారికి అడ్రస్ చేసే వర్క్ అవుతుంది. వడ్డాది నుంచి చోడవరం మీదుగా, వెంకన్నపాలెం మీదుగా గన్నవరం వరకు కూడా వేరే రీచ్ వరకు స్టార్ట్ అవుతుంది. అది కూడా కాంట్రాక్టర్ గారితో మాట్లాడాం, మన ఎంపీ గారితో కూడా మాట్లాడాం. అతి త్వరలో ఈ వర్క్ కూడా స్టార్ట్ చేపిస్తాం. అలాగే వెంకన్నపాలెం నుంచి సబ్బర్ వరకు ప్యాచ్ వర్క్ కానీ, మన గవరవరం నుంచి చోడవరం ప్యాచ్ వర్క్ కానీ, ఇలాగా మనకి ఏ రహదారులు అయితే బాగా ఇబ్బందిగా ఉండి ప్రయాణానికి ఇబ్బందిగా ఉందో అవన్నీ కూడా ఒక పేజ్డ్ మేనర్లో నేను చోడవరం నియోజకవర్గ ప్రజానీకాన్ని చేతులెత్తి నమస్కరించి కోరుకునేది ఏంటంటే, గత 5 సంవత్సరాల వారి పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల, ఆ కార్యక్రమాలన్నీ ఇప్పుడు మా భుజం మీద వేసుకొని చేయడం వల్ల మాకు కొంత ఇబ్బంది కలుగుతున్నా దాన్ని ఏ విధంగా చేయాలన్నది చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు, అనుభవజ్ఞులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ పెద్దలు పురంధరేశ్వరం గారు కానీ అందరి యొక్క సహకారం ఆశీస్సులతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధంగా శాండ్ పాలసీ కానీ, లిక్కర్ పాలసీ కానీ అన్ని పాలసీస్ ప్రజలకి చేరువుగా ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేస్తున్నామో, అదేవిధంగా ఇవాళ కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ, ఈ కార్పొరేషన్స్ ద్వారా గతంలో ఎప్పుడు కూడా కార్పొరేషన్ తలుపులేసి ఎస్సీ కార్పొరేషన్ కానీ అసలు రుణాలే ఇవ్వలేని పరిస్థితి నుంచి వాళ్ళు మళ్ళీ కొత్తగా రుణాలు ఇవ్వడం, అప్లికేషన్స్ తీసుకుని ఇంటర్వ్యూలు కూడా జరగడం, ఇవన్నీ అభివృద్ధి సంక్షేమం అన్నది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ, ఎన్డీఏకి కానీ కూటమి చేసి ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేయడం జరిగిందండి. ఆ చేపించిన అభివృద్ధి కార్యక్రమాల్లో రోలుగుంట కేజీబీవీకి 1,64,06,000 రూపాయలు రోలుగుంట కేజీబీవీకి అడిషనల్గా మనం శాంక్షన్ చేయించాం బిల్డింగ్స్ అండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఒక పేజ్డ్ మేనర్లో డెవలప్ చేస్తున్నాం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి కేజీబీవీ ఇప్పుడు అడిషనల్ బిల్డింగ్స్ అన్నీ పెట్టి చేస్తే రేపు కేజీబీవీలు అన్నీ కూడా ఆడపిల్లలకే కదండి, అవి కళాశాలగా మార్చడానికి కూడా ఒక ఆలోచన మా కూటమి ప్రభుత్వానికి ఉందండి. దాంట్లో భాగంగానే వాళ్ళ రోలుగుంట మండలానికి సంబంధించి 1,64 లక్షల రూపాయలు రోలుగుంట కేజీబీవీకి అదనపు బదులండి. రెండోది, మొన్న టైప్ 4 కేజీబీవీలనే నాయుడుపాలెం ఒకటి, వడ్డదొకటి శాంక్షన్ చేయించి ఓపెనింగ్ కూడా చేసాం. అలాగే వాళ్ళ రోలుగుంట 1,64 లక్షలు. అలాగే రావికాతం కేజీబీవీ గన్నికోలో ఉన్న కేజీబీవీకి 1,64,05,000 రావికాతం కేజీబీవీకి. అలాగే ఉచ్చిపేట కేజీబీవీకి 1,64,13,000. 3 కేజీబీవీలకి కూడా సుమారు 4,80,00,000 నుంచి 5 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 కూడా శాంక్షన్ చేయించి, ఎప్పుడు కూడా మన కూటమి ప్రభుత్వంలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఎప్పుడు మనం పెద్ద ఎత్తున చేస్తాం. రోడ్లు, కాలువలు, పాఠశాలలు, హాస్టల్స్, ప్రజలకు సౌకర్యార్థం కోసం రోడ్లు అన్నీ. కానీ ఆ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయడం వల్ల నేను కోరేది, నా పాయింట్ ఒకటేనండి, ఆ ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగింది కాబట్టి ఆ ఒత్తిడి అంతా మా మీద ఉంది.
దాన్ని కొంచెం ప్రజలు అర్థం చేసుకోండి. తప్పకుండా మీరు ఏ ఆశ ఏ ఎక్స్పెక్టేషన్స్తో మీరు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారో దానికి తగ్గట్టుగా వాళ్ళు అక్కడక్కడ అంటున్నారు సూపర్ 6 అన్నారు, పెన్షన్ ఇచ్చారు, గ్యాస్ ఇచ్చారు, మిగతా 4 ఇవ్వలేదని. అన్నీ ఇస్తాం, అన్నీ తప్పకుండా ఇస్తాము కూటమి ప్రభుత్వం తరఫున. అవి కొంచెం టైం అంతే, ఒక 3 నెలలు 6 నెలలు అటు ఇట్లో తప్ప అన్నీ ఇస్తాం.